కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏకంగా 2 సార్లు నేషనల్ అవార్డు అందుకోవాల్సిన ఈయన ఒక్కసారి అందుకున్నారు. కానీ ఇంకొకసారి లైంగిక ఆరోపణల కేసులో జైల్లో ఉండడంతో ఆ అవార్డును కాస్త చేజార్చుకున్నారు. ముఖ్యంగా తోటి డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో నేరం రుజువు కాకపోయినా జైలు జీవితం అనుభవించారు. ఇకపోతే ఇటీవలే బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన జానీ మాస్టర్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ అందించిన స్టార్ కొరియోగ్రాఫర్‌గా పేరు దక్కించుకున్నారు. జానీ మాస్టర్ విషయానికి వస్తే ఒకప్పుడు వరుస చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయనపై సడన్ గా లైంగిక ఆరోపణ కేసు నమోదయ్యింది. తన దగ్గర పనిచేసిన లేడీ కంటెస్టెంట్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్ కంప్లైంట్ లో ఇచ్చింది. ముఖ్యంగా ముంబై వంటి ఔట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్ళినప్పుడు ముంబైలోని ఒక హోటల్‌లో తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధిత యువతి పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశాడని చెప్పడంతో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా బాధితురాలు తనను మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టాడని, దయచేసి జానీ మాస్టర్ నుంచి తనను కాపాడాలని ఆమె వేడుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీలు జానీ మాస్టర్‌కు అండగా నిలిచారు. నేషనల్ అవార్డు వచ్చిందనే విషయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని కామెంట్ కూడా చేశారు. ఇకపోతే బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకు వచ్చినా సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ రద్దు చేయాలని బాధిత యువతి పిటిషన్ వేసినా హైకోర్టు నిర్ణయాలను చెరిపి వేయలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక అలా మొత్తానికి అయితే జానీ మాస్టర్ ఇప్పుడు అవకాశం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.